ఎస్పీ గోశాల ఘటనపై సవాళ్లు ప్రతి సవాళ్లతో తిరుపతిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇటు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అటు కూటమి ఎమ్మెల్యేలు భారీగా అనుచరులతో మోహరించారు. ఎస్పీ గోశాలను సందర్శించాలని భూమనను కూటమి ఎమ్మెల్యేలు కోరారు. అసత్య ఆరోపణలు చేయటం కాదు, క్షేత్రస్థాయికి రావాలన్నారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో గోశాలలకు రావాలని సూచించారు. కూటమి ఎమ్మెల్యేల పిలుపుతో గోశాలకు వస్తారని భూమన చెప్పారు. దీంతో తిరుపతి గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. టీడీపీ సవాలను భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఛాలెంజ్ లో భాగంగా ఇవాళ ఉదయం 10 గంటలకు గోశాలకు బయలుదేరిన భూమన, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. గోశాలకు వెళ్లకుండా తమను అడ్డుకోవటం అన్యాయమని భూమన అన్నారు. గోవుల మృతిపై కూటమి నేతలు తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనను రమ్మన్న వాళ్లే అడ్డుకోవటం అన్యాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుందన్నారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే తనను అనుమతించాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ గోశాలకు రావాలని, అవసరమైన భద్రత కల్పిస్తామని భూమనికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సురేందర్ రెడ్డి ఫోన్లో చెప్పారు. ఎస్పీతో మాట్లాడి ఎస్కార్ట్ భద్రత ఏర్పాటు చేస్తామని సుధీర్ చెప్పగా, పోలీసులు అనుమతిస్తే వస్తానంటూ భూమన సమాధానమిచ్చారు. ఇక ఎస్వీ గోశాలకు కూటమి ఎమ్మెల్యేల బృందం చేరుకుంది. గోశాల వద్దకు కూటమి ఎమ్మెల్యేలు పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్ఎన్ శ్రీనివాసులతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వెళ్లారు. అయితే టీడీపీ కేడర్ నేతలను మాత్రం పోలీసులు లోపలికి అనుమతివ్వలేదు. దాంతో టీడీపీ కేడర్ పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక భూమన రాక కోసం కూటమి ఎమ్మెల్యేల బృందం గోశాల వద్ద ఎదురు చూశారు. భూమన వస్తేనే గోశాల లోపలికి వెళ్తామన్నారు. దీంతో ఎస్వీ గోశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోశాల సందర్శనకు వెళ్లేందుకు భూమనకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఆయన్ను గృహ నిర్బంధం చేయలేదని స్పష్టం చేశారు. ఇక రాజకీయ పార్టీల నేతలు ఒకేసారి వెళ్లకూడదని సూచించామన్నారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో భూమన వెళ్లవచ్చని సూచించినట్లు ఎస్పీ తెలిపారు. శాంతి ర్యాలీ పేరుతో భారీగా కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించవచ్చన్నారు. పోలీసులు అడ్డుకుంటున్నారు, అందుకని వేరే రూట్ నేను వచ్చాను. మీరు వచ్చారంటే తీసుకుని వద్దాము, లేదా మీడియా ముఖంగానే ఆయన్ని మీడియాను కూడా పంపించి మీడియా ముఖంగానే కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి కరుణాకర్ రెడ్డి గారు వచ్చేదని బయట ఉండింది గంట సేపు. మీరు వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి అడ్డుకుని ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? నేను వెనక నుంచి కరుణాకర్ రెడ్డి గారితో కూడా 600 మీటర్లు నడిచి వచ్చినటువంటి ఆయన అడ్డుకున్నారు. అంటే స్వేచ్ఛగా వచ్చి అసత్య ఆరోపణలు అంటే ఎప్పటికి కూడా అసత్యమేనా? చైర్మన్ ఉన్న సమయంలో ఈ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సమాధానం చెప్పారు. మీరు ఎక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి అక్కడికి వచ్చి ఉన్నటువంటి గోవుల్ని చూస్తే వాస్తవం ఏంటి అన్నది బయటికి రాదు. చనిపోయినటువంటి గోవులు భూమి లోపల ఉన్నాయి, వాటిని వెలికి తీస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయి. మీ ఛాలెంజ్ ను స్వీకరించి నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. నా ఛాలెంజ్ ను స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది. నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది. అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ నిజమని కూడా వాళ్ళు అంగీకరించినట్టు. నన్ను నిర్బంధించి మీరంతా కూడా వెళ్లి అక్కడ నన్ను బూతులు తిట్టడానికి, నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడిని బూతులు తిట్టడానికి మీరు ప్రెస్ మీట్లు పెడతారే తప్ప నిజాలు బయటికి వచ్చేటువంటి అవకాశం దాని ద్వారా ఏమాత్రము కూడా లేదు. అందులోనూ కూడా మీరు
నిన్న జరిగిన ప్రెస్ మీట్ చెప్పాం. దాని తర్వాత కరుణాకర్ రెడ్డి గారు మేము వస్తామని మా అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ విసిరారు. దానిలో భాగంగా ఈరోజు అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఆయన 10 గంటలకని చెప్పి రాకుండా ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ అన్నారు. ఎక్కడా పోలీస్ అధికారులు హౌస్ అరెస్ట్ చేయాల. ఉదయం వెళ్ళి ఆయనకు చెప్పేసి వచ్చారు మీరు వెళ్ళొచ్చు, మీతో పాటు ఏ విధంగా రూల్ తెలుగు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి గన్మ్యాన్తో పాటు 2-3 రావచ్చు అని చెప్పారు. మీరు కూడా మీతో పాటు 1-2 రావచ్చు చెప్పడం జరిగింది. కానీ అది రాకుండా మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ రావాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఒప్పుకోని దానివల్ల ఈరోజు ఆయన రోడ్లో పొనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేసుకున్నా మేము ఉంటాం ఇక్కడే, నువ్వు నీతో పాటు 5 మంది కాదు 10 మందిని కూడా తీసుకుని వచ్చుకోండి, మీరు వచ్చి రుజువు చేయండి, ఇక్కడున్న మేము ఎమ్మెల్యేలంతా మేము ఇక్కడే ఉంటాం, వచ్చి రుజువు చేసుకోవచ్చు. ఊరికే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మీరు చేసే తప్పు. ప్రతి కులస్తుడికి వాళ్ళ దైవం ఒకటే. ఎన్డీఏ కూటమికి వెంకటేశ్వర స్వామి అయినా కానీ అల్లా అయినా జీసస్ అయినా అన్ని దేవుళ్ళని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గౌరవిస్తారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పింక్ డైమండ్ని ఏ విధంగా తెచ్చి 3Dని అప్రతిష్ట పాలు చేశారో ఈరోజు అదేవిధంగా గోశాలకు సంబంధించిన గోవులు చనిపోయిందని చెప్పి 3Dని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటావు. నువ్వు ఒక నాస్తికుడు అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నాస్తికత్వం అడ్డం పెట్టుకొని హిందుత్వం పైన కానీ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ ఏదో చేయాలనుకుంటాం. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా వెళ్తాం. పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మీరు వచ్చేదానికి ఎక్కడా అడ్డంకం లేదు. మీ ప్రభుత్వంలో మమ్మల్ని అవసరం చేసినట్లు మిమ్మల్ని చేయరు. మీరు హ్యాపీగా రావచ్చు, మేము ఇక్కడే